వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఈ వారం సెప్టెంబర్ నెల 15వ తేదీ ఆదివారం నుండి సెప్టెంబర్ నెల శనివారం 21వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా భాద్రపద శుక్లపక్ష ద్వాదశి ఆదివారం నుండి భాద్రపద మాస బహుళ చతుర్థి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఫలితాంశములు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు, తృతీయ కుజుడు, అలాగే పంచమ రవి బుధులు, 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క దృష్టి ఏదైతే ఉన్నదో మేషరాశి వారికి ఆర్థిక పరంగా కొంత నిరాశను ఈ వారం కలిగించవచ్చు. పనులు నిదానంగానే సాగుతాయి. బంధువర్గంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో చేయవచ్చు. ఆలోచన అమలులో ప్రతిబంధకాలనేటువంటివి కూడా తొలగిపోతాయి. పుణ్యక్షేత్రాలు, పుణ్య కార్యక్రమాలు, దేవతా పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా సమయాన్ని వెచ్చిస్తారు. ఆరోగ్యపరంగా మంగళ బుధవారాల్లో కొంత ఇబ్బంది పడే సూచన ఉంది. వ్యాపారాలు కూడా కొంత మందగించవచ్చు. ఉద్యోగపరంగా అనుకోని మార్పులు కూడా ఈ వారాంతంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆది, సోమ, మంగళ ఈ 3 రోజులు కూడా కొంత ఖర్చులను కూడా నియంత్రించుకోకపోతే భవిష్యత్తులో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కొంత మనశ్శాంతి అనేటువంటిది ఉండకపోవడము, ఇంట్లో చీటికి మాటికి కలహాల్లాంటివి కూడా రావటం కూడా ఒక విధమైనటువంటి ఆలోచనను కలిగింపచేస్తుంది మేషరాశి వారికి. మరి వీటి నుంచి బయటపడాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే లలిత అష్టోత్తరంతో అమ్మవారి ఆరాధన చెయ్యండి. అలాగే ఈ గురు, శుక్ర, శని ఈ 3 రోజులు కూడా చక్కగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా వృషభంలోనే సంచారం చేస్తున్నటువంటి గురువు, ద్వితీయ కుజుడు, అలాగే చతుర్థ రవి బుధుల యొక్క కలయిక, పంచమ శుక్రకేతువులు కొంత ఫలితాలను కూడా నిర్ధారణ చేస్తూ ఇక్కడ వృషభ రాశి వారికి విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఈ గురు శుక్రవారాల్లో కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మీ మనస్సును తాకవచ్చు. అనుకున్న ఆదాయం సమకూర్చుకోవటానికి వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా శ్రమించాల్సి కూడా వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత ఎదురు దెబ్బ తగిలేట్టుగా ఉన్నాయి. అందువల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు కొంత చిత్తశుద్ధితో చేయడం అవసరము. వాహనాలు నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగపరంగా కొంత శ్రమనైతే తప్పకుండా ఉంటుంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. కళాకారులకు ఒత్తిడి కూడా పెరిగి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. వృధా ఖర్చులు లేకుండా ఆర్థిక ప్రణాళికతో కనుక ముందుకు వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం కూడా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితేనే విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు నరఘోష నుంచి కాపాడుకోవటానికి కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణము ప్రతిరోజు కూడా చెయ్యండి. శుక్రవారం రోజున కొంత గణపతికి ఉండ్రాళ్లను నివేదన చెయ్యండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా అనుకున్న కార్యక్రమాలు సకాలంలో తప్పకుండా పూర్తి అవుతాయి. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలు కొంత ఈ వారాంతంలో కూడా తీరే ఆస్కారం కూడా ఉంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సానుకూలంగానే ఈ వారం బుధ గురువారాల్లో కూడా ఆరంభం కావచ్చు. విద్యార్థులు వారాంతంలో అనుకున్న పనులు కూడా పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా ఆటుపోట్లు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు స్వీకరించడం వల్ల కూడా కొంత మార్పు అనేటువంటిది గమనించవచ్చు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగపరంగా కోరుకున్న చోటికి బదిలీలు కూడా ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ పెరిగే పదవీ యోగ ప్రాప్తి ఈ వారాంతంలో కూడా కలగవచ్చు. కొంత ధన వ్యయ సూచన మాత్రం కనిపిస్తూ ఉన్నది. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత ఇబ్బంది పడే సూచన కూడా ఉంది. ముఖ్యంగా మిథున రాశి వారు విష్ణు పంజర స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే లలితా సహస్రనామ పారాయణం చెయ్యండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకాత్ ద్వితీయంలో సంచారం చేస్తున్న రవి బుధులు, అలాగే శుక్రకేతువులు, అలాగే కొంత చంద్రుడి యొక్క అనుగ్రహము ఈ వారంలో పరిపూర్ణమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నది. అనుకున్న ఆదాయం సమకూరక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఆది సోమ మంగళవారాల్లో పడే ఆస్కారం కూడా ఉంది. కొంత పనులు ముందుకు వెళ్ళకపోవటం మానసికమైనటువంటి వ్యాకులతను కలిగించవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు మొదలైనటువంటి వారికి కొంత ఒత్తిడి అనేటువంటిది కూడా ఈ వారం పెరగవచ్చు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి స్వల్పంగానే లభిస్తాయి. ఉద్యోగపరంగా బాధ్యతలు కూడా పెరుగుతాయి. రాజకీయవేత్తలకు కొంత సమస్యలు కూడా ఎదురు కావచ్చు. మంగళ బుధ గురువారాల్లో కొంత శుభవార్తలు కూడా వచ్చే ఆస్కారము ఉంది. రాజకీయ వర్గాల్లో కొంత పరిణితి సాధించేటువంటి ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది. శివాలయ దర్శనం చేసుకొని అష్టోత్తర శతనామ పారాయణం చెయ్యండి. బుధవారం రోజున గణపతి సహస్రనామం చెయ్యండి. శనైశ్వరుడికి తైలాభిషేకం చేయడం మర్చిపోకండి శనివారం రోజున. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా రవి బుధుల యొక్క రాశిలో సంచారం చేస్తున్న సమయం కాబట్టి కొంత ప్రతికూలతలు తగ్గిపోతాయి, అనుకూలతలు కూడా పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సింహరాశి వారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టుల మీద దృష్టి పెట్టి దక్కించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కొంత ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగులు కావచ్చు, ఒక జీవితాశయం కోసం కష్టపడుతూ ఉంటారు కాబట్టి జీవితాశయానికి సంబంధించినటువంటి పనులు కూడా నెరవేరవచ్చు. వాహనాలు, భూములు మొదలైనటువంటివి కొనుగోలు చేయాలన్న ఆసక్తి కూడా మీలో పెరుగుతుంది. కానీ ఆ విషయంలో కొంత నిరాశ కూడా చెందుతారు. వ్యాపారాలు పెద్దగా ఆశాజనకంగా సాగకపోయినప్పటికీ కూడా అవసరానికి తగినటువంటి ద్రవ్యమైతే మీ చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా ఉన్న ఒడిదుడుకులు కూడా తొలగిపోతాయి. కొంత వారం చివరిలో మానసిక ఆందోళన అనేటువంటిది అధికం కావచ్చు. ఆరోగ్యపరంగా కొంత దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది. సింహరాశి వారు వామన స్తోత్రపారాయణం కానీ విష్ణుపంజర స్తోత్రపారాయణం కానీ చెయ్యండి. అలాగే శివాలయంలో దీపారాధన చెయ్యండి. దత్తుడికి ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రకేతువులు ప్రధానంగా ఇక్కడ కన్యారాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఎంతటి కార్యమునైనా మీరు కష్టపడితే చాకచక్యంగా పూర్తి చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు కూడా రాజకీయాల్లో మీకు అనుకూలంగా మిత్రులుగా మారటం
మీకు ఒకంత ఆశ్చర్యానికి గురి చెయ్యవచ్చు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయటానికి ఈ వారాంతంలో అనుకూలంగా ఉంది. ధార్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఆకర్షిస్తుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగపరంగా సమస్యలు కూడా తీరుతాయి. పారిశ్రామిక వర్గాల్లో మంచి గుర్తింపు అనేటువంటిది కూడా వస్తుంది. ఆటంకాలను అధిగమిస్తారు. కొన్ని విషయముల యందు కొంత స్పృహతో కనుక పనిచేస్తే కన్యారాశి విద్యార్థులకు ర్యాంకులు అనేటువంటివి కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంది. భూ వివాదాలు మొదలైనటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కన్యారాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివాష్టకము, అలాగే విష్ణు పంజర స్తోత్ర పారాయణము, గణపతి సహస్రనామంతో ఆరాధన చేస్తే కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలంగానే ఉండబోతోంది. ఆర్థిక పరిస్థితి అయితే ఎవరిని చెయ్యి చాచకుండగానే మెరుగుపడుతుంది. ఏ డబ్బు అయితే మీకు కావాలి అనుకుంటారో ఆ డబ్బు మీకు చేతికి రావడము, పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా ముమ్మరం కాగలవు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంట బయట మీదే పై చేయిగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి స్థితి. పెట్టుబడులకు ఇది మంచి సమయము అని గుర్తుపెట్టుకోండి. ఉద్యోగపరంగా ప్రశంసలను పొందుతారు. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కూడా అందుతాయి. విద్యార్థులకు వారాంతంలో కూడా ఒక శుభవార్త కూడా వచ్చే ఆస్కారం కూడా ఉన్నది. అందుకే కొంత శ్రమ పడినప్పటికీ కూడా తులారాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలిగే ఆస్కారం కూడా ఉంది. తులారాశి వారు సాయంకాల సమయంలో శివాలయంలో 21 ప్రదక్షిణాలు చేసి బిల్వదళంతో ఆరాధన చెయ్యండి. 18వ తేదీ పౌర్ణమి రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కొంత ప్రతికూలత పెరుగుతోంది, కొంత అనుకూలత తగ్గుతోంది. అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వార ఆరంభంలోనే కొంత చెయ్యలేకపోతారు. అనుకున్న ఆదాయం సమకూరక డబ్బు దగ్గర ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి వారికి చెప్పే సూత్రం ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ 18, 19, 20 అంటే పౌర్ణమి, పాడ్యమి, తదియ ఈ 3 తిథుల్లో అప్పులు మాత్రం తీసుకోవద్దు. దైవారాధన అనేటువంటిది చేయటం మంచిది. వ్యాపారాలు ఉత్సాహవంతంగానే సాగుతాయి. ఉద్యోగులకు కొంత సమస్యలు కూడా తొలగే ఆస్కారం ఉంది. రాజకీయ వర్గాల్లో అనుకూలత పెరుగుతోంది. అలాగే కొంత శని, శుక్రవారాల్లో కూడా వృత్తిపరంగా వ్యయ ప్రయాసలైతే తప్పక పోవచ్చు. ఆ వృశ్చిక రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివాలయంలో 54 ప్రదక్షిణములు చేయండి. అలాగే గణపతి ఆరాధన విశేషంగా చేస్తే వృశ్చిక రాశి వారికి అనుకూలత ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత ఆర్థిక పరిస్థితి గతం కంటే ఒక మెరుగ్గానే ఉండబోతోంది. సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభ వర్తమానాలు అనేటువంటివి కూడా అందుతాయి. వార ప్రారంభంలోనే వృధా ఖర్చులు మిమ్మల్ని కాస్త ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు, ఆశయ సాధనలో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు మీకు మరచిపోలేనటువంటి ఒక అనుభూతిని ఇస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనేటువంటి ప్రయత్నము నెరవేరకపోవచ్చు. వ్యాపారాలు కొంత వారాంతంలో పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా పోయిన వారం కంటే ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా చికాకులు అనేటువంటివి కూడా తగ్గిపోతాయి. అలాగే కళాకారులకు సన్మానాలు, విద్యార్థులకు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతున్నాయి. కొంత మానసిక ఆందోళన తగ్గించుకుంటే కొంత ధనుస్సు రాశి వారికి పర్వాలేదన్నట్టుగానే
ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా గురు ఆరాధన చెయ్యండి. అలాగే వెంకటేశ్వర వజ్రకవచ పారాయణము, వెంకటేశ్వర సహస్రనామ పారాయణం చెయ్యండి. అలాగే గణపతి దేవాలయంలో గరికను సమర్పించి గణపతి ఆరాధన చేయటం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో కొంత అనుకూలత పెరగబోతోంది. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వ్యయప్రయాసలు ఎదురైనప్పటికీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న లక్ష్యాలు సాధించేదాకా శ్రమించడం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగరూకత లేకపోతే ఇబ్బంది పడతారు. వ్యవహారాల యందు చిక్కులు తొలగిపోతాయి. మీ సత్తా చాటడానికి ఇది తగినటువంటి సమయము. వాహనాలు ఆభరణాల మీద కొంత డబ్బును కూడా వెచ్చిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగంలో ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వృధా ఖర్చులను తగ్గించుకుంటే కొంత ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ వారాంతంలో కూడా కలిసి రావచ్చు. అలాగే ఆరోగ్యపరంగానే కొంత గురు శుక్రవారాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా మకర రాశి వారికి కలిగే ఆస్కారం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మకర రాశి వారు వెంకటేశ్వర సహస్రనామ శ్రవణం చెయ్యండి. అలాగే గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని పెట్టండి, బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా కుంభంలో సంచారం చేస్తున్నటువంటి శని, ద్వితీయంలో రాహువు, చతుర్థ గురువు, పంచమ కుజుడు కొంత ఫలితాలను అందజేస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కార దశకు చేరుకుంటాయి. నూతన వాహనాల కొనుగోలుకు కూడా ఈ వారం బాగుంది. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సభలు సమావేశాల్లో కూడా పాల్గొంటారు. అలాగే పదోన్నతులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే విద్యార్థులకు ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉండబోతున్నాయి. రాజకీయ వర్గాలకు కొంత విశేష ఆదరణ కూడా ఈ వారాంతంలో లభించవచ్చు. ముఖ్యంగా చిన్న విషయములకే తొందరపడి వాటిని పాడు చేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఓపిక పట్టడం అనేటువంటిది కూడా కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి సూచన. కుంభరాశి వారు విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయండి. అలాగే ప్రతిరోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాహు సంచారము, అలాగే తృతీయ గురువు, చతుర్థ కుజుడు, 6వ స్థానంలో రవి, బుధులు, 7వ స్థానంలో శుక్రకేతువుల యొక్క గ్రహ సంచారం వల్ల కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కొంత అధికంగా కలిగే ఆస్కారం కూడా ఉంది. విజయాలనేటువంటివి వరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగానే ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి కూడా తప్పకుండా బయటపడతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కళాకారులకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడిని జయించటానికి కొంత జాగ్రత్త పడాలి. నిరుద్యోగులకు కొంత ఉద్యోగ ప్రయత్నాలు కూడా అధికంగానే కలిసి వస్తాయి. ఆర్థిక విషయముల యందున్నటువంటి ఆటుపోట్లు అనేటువంటివి తొలగిపోతాయి. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. రాజకీయ వర్గాలకు ఈ వారాంతంలో కూడా అనుకూలంగానే ఉంది. స్నేహితుల నుంచి, అలాగే బాల్య స్నేహితుల నుంచి ఒక కబురు అనేటువంటిది చాలా ఆనందాన్ని కూడా మీకు కలిగింప చేస్తుంది. మీనరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. దుర్గా అష్టోత్తరంతో అమ్మవారికి ఆరాధన చేయించండి. కొంత అనుకూలత పెరుగుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.